అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఆవకాయ పెట్టడానికి వెళ్తున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడైతే ఇది వెళ్తున్న వీడియో అనమాట. మంచిగా ఉంది కదండి, క్లైమేట్ అంతా కూడా గ్రీనీగా, ఆకాశం అయితే భలే కనిపిస్తుంది వీడియోలో. ఇక్కడ చూడండి, ఇదివరకు కొబ్బరికాయలు చెట్లు ఎక్కి కోసేవారు కదా. మేము వెళ్ళే దారిలో ఇలా చూడండి, కర్రకి ఏదో కట్టారు, ఆ కర్రతోనే కొబ్బరికాయలు లాగేస్తున్నారు. లాగేసిన కొబ్బరికాయలని ఇక్కడ ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు అయితే తీసేసి పోగేస్తున్నారనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నేను ఇంకా ఇప్పుడైతే ఆవకాయకి రెడీ చేసేస్తున్నారు అమ్మ వదిన. ఇక్కడైతే అమ్మ అయితే మామిడికాయలు కడుగుతుంది, వదిన అయితే వాటిని అయితే తుడిచేస్తుంది అనమాట. నేను వెళ్ళేసరికి కొన్ని ఆవకాయ ముక్కలు అయితే కొన్ని మామిడికాయ ముక్కలు కోసేసి ఉంచారు, అవి మొన్నటివి. ఇంకా వాళ్ళైతే ఎండలో పెట్టారు, అలాగే ఉప్పు కూడా ఎండలో పెట్టారు అనమాట. ఆవపిండి అప్పటికప్పుడు మిక్సీ పట్టి వెయ్యాలి, లేకపోతే చేదెక్కిపోద్ది. ఇంకా అన్నయ్య చూసారు కదా వీడియో తీస్తున్నానని చెప్పి అంటున్నారు. ఇంటికి రాగానే ఇంకా అమ్మ అన్నం పెట్టింది, పప్పు చారు, కొబ్బరి పచ్చడి చేసింది, అలాగే కొత్త ఆవకాయలు నెయ్యి వేసుకుని తినమ్మా అని చెప్పేసి ఇంకా చాలన్నా ఇంకా ఎక్కువ నెయ్యి వేస్తుంది అనమాట. అవి ఇంకా విజ్జుకి అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మ అన్నం తినిపించాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అన్నం తినిపిస్తే దానికి ఎంత హ్యాపీయో. ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత గానుగ నూనె తీసుకురావడానికి, నువ్వుల నూనె తీసుకురావడానికి మా అన్నయ్య పెళ్ళి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా నేను వెళ్ళవసరం లేదు, అన్నయ్య తో నేను కూడా వస్తాను, కారులోనే కదా అన్నయ్య. ఎప్పుడో వెళ్ళాము, చాలా ఇయర్స్ అయిపోయింది. మా అన్నయ్య పెళ్ళిలో మాకు మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి కదండి. ఎందుకంటే నేను చదువుకుందంతా కూడా మా అన్నయ్య పెళ్ళే కదా. 6th నుంచి 10th వరకు మానేపల్లి జెడ్బీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. నాకు అక్కడ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అంతా కానీ ఇప్పుడు ఎవ్వరు అక్కడ లేరు, కానీ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఉంటారు, కానీ ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎక్కడికక్కడే పెళ్ళి అయిపోయి ఎవరి అత్తగారి ఇళ్ళలో అలా ఉన్నారు. దాని అవన్నీ చూస్తే నాకు అన్ని ట్యూషను, స్కూలు అన్నీ చూసుకుంటూ వస్తే నాకైతే అబ్బా ఎన్ని స్వీట్ మెమరీస్, చిన్నప్పుడే బాగుంది కదా. ఇదిగోండి, ఇదే మా హై స్కూలు. ఇప్పుడైతే అంటే బాయ్స్ హై స్కూల్గా చేస్తారు. అప్పుడైతే గర్ల్స్ హై స్కూల్గా ఉండేది. ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ వేరే గ్రౌండ్లో పెట్టేశారనమాట. ఇంకా ఇది మానేపల్లి నుంచి వాడ్రపల్లి వెళ్ళే రోడ్డు అనమాట. మేము గానుగ దగ్గరికి చిన్నప్పుడు మేము గానుగ దగ్గరికి గానుగ తీసుకురావడానికి నేను మా చెల్లి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చేవాళ్ళం, లేదా సైకిల్ తొక్కుంటూ వెళ్ళి తెచ్చేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా ఎలా అంటే మాకు గానుగ నూనె మేచూర్ అయినప్పుడు, లేదా స్పెషల్గా ఏదైనా అదే బాలింతరాలకి బాగా పెడతారనమాట. ఇలా ఆవకాయ పెట్టినప్పుడు కూడా నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేస్తారు. మేము ఇంకా నూనె పట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాం. అమ్మాయిలు అయితే తుడిచేసిన మామిడికాయలను అయితే నాన్నగారు అయితే ఈ విధంగా కోసేస్తున్నారు. మధ్యలో డస్ట్ అదంతా ఉంటుంది కదా, ఏమీ లేకుండా క్లీన్ చేయాలన్నమాట. ఆవకాయ పెట్టినప్పుడు చాలా అంటే మనం కూడా చాలా నీట్గా ఉండాలి, చాలా శుభ్రంగా చేయాలి. ఏమాత్రం చిన్న తడి ఉన్నా ఆవకాయ ఖచ్చితంగా పాడైపోతుందండి. సో మనం చాలా జాగ్రత్తగా ఆవకాయ పెట్టుకోవాలి. ఇంకా ఇవ్వండి తుడిసేస్తుంది వదిన. ఇంకా అప్పుడు నేను కూడా డ్రెస్ మార్చేసుకొని, మనకి డ్రెస్సులు సారీస్ ఏ పనులు అవ్వవు, చక్కగా నైట్ వేసుకుంటూ కూర్చొని హాయిగా పని చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను కూడా చాకుతో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను. వదిన అయితే తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా విజ్జు మేమందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడైతే ఆవకాయ పనులు అయితే చేస్తున్నాము. ఇంకా ఆవకాయ పెట్టడం అంటే ఒక పండగనే చెప్పాలండి ఊర్లో. ఇప్పుడంటే తక్కువైపోయింది, కానీ ఇదివరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పచ్చళ్ళు ఎందుకు పెట్టుకునేవారంటే వర్షాకాలం టైంలో మనకి డబ్బులు ఉండవు, పనులు ఉండవు కదా, అందుకనేసి ఆ టైంలో ఆ పచ్చడిని ఏ రసమో పెట్టుకుని పచ్చడి వేసుకుని తినడం అలా ఉండేది అనమాట. ఆ టైంలో ఆ రోజుల్లో అంటే కరువు రోజులని చెప్పొచ్చు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకునేది కేవలం ఆవకాయ అంటే ఇష్టమైన వాళ్ళు, అలాగే పచ్చడి తినాలని ఇంట్రెస్ట్ ఉండే తప్ప, కానీ పచ్చళ్ళు దొరకని రోజు లేదు, అది లేదు. కానీ సమ్మర్ వచ్చేసరికి పచ్చళ్ళు పెట్టేస్తారు అందరూ కూడా. కానీ పూర్వం ఆవకాయలు ఇవన్నీ పెట్టడానికి రీజన్ అయితే ఇదే. ఇంకా ఆవాలైతే అమ్మ మిక్సీ పట్టేసింది. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టిన ఆవాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, మళ్ళీ వీటిని ఎలాంటి పలుకు లేకుండా జల్లించుకోవాలన్నమాట. నేను అన్ని కొలతలతో క్లియర్గా చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది అమ్మ పెట్టిన ఆవకాయ అయితే రుచి అదిరిపోతుందండి. ఈ విధంగా ట్రై చేశారంటే మీకు చాలా బాగా వస్తుంది. ఒక 2 years అయినా ఉంటుందన్నమాట ఆవకాయ నిలువ. నేనైతే ఈసారి ఎక్కువ ఆవకాయనే కొంచెం పెట్టించుకున్నాను. 4 kg ముక్కలకు పెడుతున్నారనమాట. ఇక్కడ ఆవపిండి అయితే అమ్మ చెల్లించేస్తుంది బాగా. ఇంకా నేను మా అన్నయ్య పెళ్ళి అయితే వెళ్ళాను కదా,
ఇంకా అక్కడ స్కూల్కి వెళ్ళే వాళ్ళం సైకిల్ తొక్కుని, అక్కడైతే మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ. కానీ అవన్నీ మానేపల్లి వెళ్ళొచ్చిన తర్వాత మంచిగా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడైతే అమ్మ కొలిచేస్తుంది. మొత్తం 4 కేజీలు 4 కేజీలు మామిడికాయ ఆవకాయ ముక్కలకి. ఆవకాయ మామిడికాయ అనేది సపరేట్గా ఉంటుందండి. ఏ మామిడికాయలు పడితే ఆ మామిడికాయలు ఆవకాయ పెట్టరు. సో ఇవైతే 4 కేజీలు పిండి తీసుకోవాలి. మొత్తం ఎలాగంటే కారము, ఆవపిండి, ఉప్పు కలిపి 4 కేజీలు అవుతుంది. ఇంకా మెంతులు వచ్చేసి ఒక 100 గ్రాములు పడతాయి. వెల్లుల్లి రెమ్మలు వచ్చేసి ఒక 1/2 కేజీ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే నూనె వచ్చేసి మనకు ఒక 2 లీటర్ల నూనె అయితే పడుతుంది. తర్వాత కూడా మళ్ళీ పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఓన్లీ జస్ట్ కలపడానికి మాత్రమే 2 కేజీల నూనె అయితే ఖచ్చితంగా పడుతుంది. తర్వాత అదంతా ఆ నూనె అంతా పీల్ చేసుకుంటుంది. మళ్ళీ నూనె వేసుకోవాలి. నూనెలో ఎప్పుడు తేలుతూ ఉండాలన్నమాట పచ్చడి, లేకపోతే ఆవకాయ పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇక్కడైతే అమ్మ కారం కూడా కొలిచేస్తున్నారు. మొత్తం ఇవన్నీ నాకు వీడియోస్ కోసం చూపించడానికి ఈ విధంగా ఒక కప్పు పెట్టుకుని కొలిచి చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే వాళ్ళకి అంత అంచనాగా తెలుసు అనమాట. ఇంత కారం వేయాలి, ఇంత సాల్ట్, ఉప్పు పడుతుంది. ఇవన్నీ కూడా ఉప్పు కూడా ఎండలో పెట్టుకుని వేసుకోవాలి. ఇదివరకు అయితే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది మిక్సీ పట్టుకొని మెత్తగా అది వేసుకునేవారు అనమాట. ఇవ్వండి వెల్లుల్లి రెమ్మలు, పైన పొట్టేమి తీనవసరం లేదు. ఈ విధంగానే వెల్లుల్లి రెమ్మలు, అలాగే మెంతులు 100 గ్రాముల మెంతులు, 1/2 కేజీ వెల్లుల్లి రెమ్మలు అన్నీ వేసేసుకొని, ఈ కారము, ఆవపిండి, ఉప్పు వచ్చేసి 2 కప్పులు పెద్ద పెద్ద బౌల్స్ చూసారు కదా, దాంతో ఆవపిండి 2 కప్పులు, కారం 2 కప్పులు, సాల్ట్ 1 కప్పు పెట్టింది. కొంచెం పడితే వేసుకోవచ్చు, తర్వాత అయినా కలుపుకోవచ్చు అనమాట. కొంచెం పచ్చళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. ఉప్పు ఉండడం వల్లే మనకి పచ్చళ్ళు నిలవ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేశారు కదా, కారం, ఉప్పు, ఆవపిండి, వెల్లుల్లి, మెంతులు, దీన్ని పక్కన పెట్టేసుకొని ఎన్ని రోజులైనా ఉంటుందంట నిల్వ, ఒక 1 మంత్ అయినా. సమయానికి మామిడికాయ దొరికినప్పుడు ఈ కలిపేసుకునే పిండిలో నూనె, ఈ మామిడి ముక్కలు కలిపేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. సో మనం ఒకసారి ఇలా కూడా కలిపేసుకుని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా కొలుస్తుంది కరెక్ట్గా. దీంతో కూడా 4 డబ్బాలు అయితే అయ్యిందనమాట. ఇంకా ఎక్స్ట్రా ఇంకా కోస్తున్నారు. ఇంకొక డబ్బా అయితే అవుతుంది. వేసినా ఏం పర్వాలేదు ఆ కారానికి. అలాగే ఆవపిండి అన్నీ వేసారు కదా, మనకి పడుతుంది అనమాట. కొంచెం పులుపు దిగుతుంది. ఇంకా ఇవన్నీ కలిపేసి ఇప్పుడు వీటిని ఆవకాయ ముక్కల్లో కొంచెం గాను నూనె అంటే నువ్వుల నూనె కలిపేసి, అలాగే ఒక జాడి ఈ విధంగా జాడీలో వేసేసుకోవాలన్నమాట. అన్నీ కలుపుకొని జాడీలో వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 డేస్ తర్వాత దీన్ని కలుపుకోవాలి. చూసారా, ఇదిగోండి 3 డేస్ తర్వాత మనకు ఆవకాయ అయితే ఈ విధంగా రెడీ అయ్యిందనమాట. ఇప్పుడు కూడా బాగోదండి, ఇంకొన్ని డేస్ అయ్యేసరికి దీంట్లో మామిడికాయలో ఉన్న పులుపు దిగి టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇంకొక 5 రోజులు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. 3 డేస్ కన్నా 4-5 డేస్లో ఇంకా బాగుంటుంది. ఇదేనండి ఆవకాయ. ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఆవకాయ పెట్టడం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడండి. ఇంకా 3వ రోజు ఒకసారి ఆవకాయ కలిపేసి మళ్ళీ నువ్వుల నూనె అయితే అమ్మ కలిపేశారనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.